అల్లు అర్జున్ 'పుష్ప 2' థియేటర్లలో సందడి చేస్తుంది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఆపేస్తాం, అడ్డుకుంటాం, ఆడనివ్వమని అన్నవారు 'పుష్ప 2' సృష్టిస్తున్న సునామీని చూసి బిత్తరపోతున్నారు. మెగా ఫ్యాన్స్, టీడీపీ సానుభూతిపరులు 'పుష్ప 2' ఆడకూడదని అనుకున్నారు. కానీ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోయినా బాక్సాఫీసును బద్దలు కొడుతుంది. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్టుగా వెళ్లడంతో అప్పటి నుంచి అల్లు అర్జున్, మెగా అభిమానుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగు ఒకటుంటుంది. ఎవడ్రా బాస్, ఎవడికిరా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్ అంటూ బన్నీ డైలాగ్ చెప్తాడు. ఇండస్ట్రీలో బాస్ అని మెగాస్టార్ చిరంజీవిని అందరూ అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. బాస్ కొడుకు ఎవరు, బాస్ తమ్ముడు ఎవరో కూడా జనాలకు తెలుసు. అలాగే పావలా % వాటాగాడివి, ఏంట్రా నీ మాట నేను వినేది అనేటి ఒక డైలాగ్ కూడా ఈ సినిమాలో ఉంది. పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ, ఆ వెధవకి అనే డైలాగ్ కూడా ఉన్నాయి. వీటిపై మెగా ఫ్యాన్స్ తీవ్రంగా అభ్యంతరం చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే పడని వారు పావలాని వెటకారం చేస్తూ ఉంటారు. ఈ విషయం అల్లు అర్జున్కు, సుకుమార్కు కూడా తెలుసు. అయితే ఇలా తెలిసి కూడా ఈ సినిమాలో డైలాగులు ఎందుకు పెట్టారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పరిటాల రవి, పవన్ కళ్యాణ్కి మధ్య జరిగినటువంటి గుండు సంభాషణ కూడా మనకు తెలుసు. ఇప్పుడు అదే గుండు సంభాషణకు సంబంధించి ఈ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది. రేయ్ నువ్వు ఇట్టాగే వాగినావనుకో, అనంతపురం తీసుకుపోయి గుండు గీకిస్తా అనే డైలాగ్ కూడా ఈ సినిమాలో యాడ్ చేశారు. ఇప్పుడు ఈ డైలాగులు మెగా ఫ్యాన్స్ ని మరింత ఇబ్బంది పెట్టేగా ఉన్నాయి. ఇవన్నీ తెలిసి కూడా సినిమాలో ఎందుకు పెట్టారని ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది.